కొన్నిసార్లు దురాశ, అధికారం ఈ రెండూ కలిస్తే ఎంత వినాశనానికి దారితీస్తాయో తెలుసా? అలాంటి ఓ కథ గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అదే నాబోతు ద్రాక్షతోట విషాదగాథ. ఒక ద్రాక్షతోట కోసం ఒక మనిషి ఎంత దూరం వెళ్ళగలడు? ఈ కథ మొత్తం ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది. అసలు ఒకరి కోరికకు ఇంకొకరి హక్కుకు మధ్య ఆ గీత ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ చెరిగిపోతుంది? సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. మనం ఉన్నది ఇశ్రాయేలు రాజ్యంలో. అక్కడొకవైపు రాజు అహాబు రాజభవనం, దానికి ఆనుకునే పక్కనే ఒక అందమైన ద్రాక్షతోట ఉంది. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. చూడండి, ఒకవైపు అహాబు రాజభవనం అంటే అధికారం, సంపద అన్నీ ఉన్న చోటు. మరోవైపు నాబోతు ద్రాక్షతోట. ఇది కేవలం ఒక భూమి కాదు, అది తరతరాలుగా వస్తున్న పిత్రార్జితం, అతని వారసత్వం. అప్పుడు రాజు అహాబు నాబోతు దగ్గరకు వచ్చి ఒక ప్రతిపాదన పెట్టాడు. పైకి చూస్తే ఇది చాలా మంచి డీల్లానే అనిపిస్తుంది. ఈ ద్రాక్షతోట నాకివ్వు, దీనికంటే మంచిది నీకిస్తాను, లేదా నీకు కావాలంటే దీని విలువ ఎంతుందో అంత డబ్బు ఇస్తాను అని అడిగాడు. ఆ స్థలంలో ఒక కూరగాయల తోట వేసుకోవాలన్నదే అతని ఆలోచన. వినడానికి బాగానే ఉంది కదా? కానీ కథ ఇక్కడే ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. చాలా తేలికగా అయిపోతుంది అనుకున్న ఈ ఒప్పందానికి నాబోతు నుంచి ఊహించని సమాధానం వచ్చింది. నాబోతేమన్నాడంటే, నా పితరుల స్వాస్థ్యమును నీకు ఇవ్వకుండా యెహోవా నన్ను ఆటంకపరచునుగాక. అంటే ఇక్కడ అతనిది మొండితనం కాదు, అది ఒక సూత్రం, అది దైవ నియమం. ఆ భూమి కేవలం మట్టి కాదు, అది అతని తాతాముత్తాతల నుంచి వస్తున్న వారసత్వం. దాన్ని అమ్మడం అనేది అతను ఊహించలేని విషయం. మరి రాజు అహాబు దీనికి ఎలా స్పందించాడు? తనకు నచ్చింది దొరకలేదని అలిగి రాజభవనానికి వెళ్ళిపోయాడు. అన్నం కూడా తినకుండా మంచం మీద దిగులుగా పడుకున్నాడు, అచ్చం ఓ చిన్న పిల్లాడిలా. అంటే తను అనుకున్నది జరగకపోతే తట్టుకోలేని మనస్తత్వం అతంది. సరే, రాజు ఇలా దిగాలుగా ఉండటం చూసి కథలోకి అసలైన విలన్ ఎంటర్ అయింది. ఆమె రాణి ఈజబెలు. తన భర్త బలహీనతను చూసి జాలిపడలేదు, దాని ఒక అవకాశంగా మార్చుకోవాలనుకుంది. ఆమె అహాబుతో అంటుంది, అసలు నీవు ఇశ్రాయేలుకు రాజువేనా కాదా? లేచి భోజనం చెయ్యి, ఆ ద్రాక్షతోటను నేను నీకు ఇప్పిస్తాను. చూడండి ఆమె మాటల్లో ఎంత ధిక్కారముందో. ఇక తనే స్వయంగా రంగంలోకి దిగింది. ఇక ఆమె వేసిన ప్లాన్ చూడండి. చాలా చాలా పద్ధతిగా ఒక అమాయకుణ్ణి అన్యాయంగా చంపడానికి ఒక కుట్ర పన్నింది. మొదటిది, రాజు పేరుతో నగర పెద్దలకు ఉత్తరాలు రాసింది. రెండవది, ఒక బహిరంగ ఉపవాసం ప్రకటించి నాబోతుకు అందరిలో గౌరవస్థానం ఇవ్వమని చెప్పింది, అంతా సక్రమంగా జరుగుతున్నట్టు కనిపించడానికి. మూడవది, ఇద్దరు పనికిమాలిన వాళ్లను అబద్ధపు సాక్షులుగా మాట్లాడుకుంది. ఇక నాలుగోది, ఆఖరిది, నాబోతు దేవుణ్ణి, రాజుని దూషించాడని ఆ ఇద్దరి చేత నేరం మోపించడం. దీనికి శిక్ష మరణం. ఇక కుట్రకు రంగం సిద్ధమైంది. మరి ఈ పన్నాగం ఎలా అమలైందో, కథ ఎంత విషాదకరంగా ముగిసిందో చూద్దాం. ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయమేంటంటే, ఆ నగర పెద్దలు రాణి చెప్పినట్టే చేశారు. రాజభవనం నుంచి వచ్చిన ఆ దుర్మార్గపు ఆదేశాలను ఒక్క ప్రశ్న కూడా అడగకుండా గుడ్డిగా పాటించారు. చూశారా, అన్యాయంలో భాగస్వాములవడమంటే ఇదే. అంతే, కేవలం అబద్ధాల ఆధారంగా నాబోతును నగరం బయటికి ఈడ్చుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేశారు. ఒక అమాయకుణ్ణి కేవలం అతని భూమి కోసం దారుణంగా హత్య చేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే అహాబు ఏం చేశాడో తెలుసా? అతనిలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు. తాను ఎంతగానో కోరుకున్న ఆ ద్రాక్షతోటను స్వాధీనం చేసుకోవడానికి వెంటనే బయలుదేరాడు. ఇక కథ ముగిసింది అనుకున్నాడు. కాని కథ ఇక్కడితో ముగియలేదు. సరిగ్గా ఆహాబు తాను గెలిచానని అనుకుంటున్న సమయంలో, దొంగిలించిన ఆ ద్రాక్షతోటలో అడుగుపెట్టిన క్షణంలో కథ మరోసారి మలుపు తిరిగింది. ఈసారి న్యాయం ఆహ్వానం లేకుండానే వచ్చింది. ఎందుకంటే దేవుడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు, ప్రతి ఒక్కటి. దేవుడు ప్రవక్త అయిన ఏలియాను అహాబు దగ్గరికి పంపించాడు. ఎక్కడికి? అహాబు పింగ దొంగిలించిన అదే ద్రాక్ష తోటలోకి. నేరం జరిగిన చోటుకే దైవ తీర్పు వచ్చింది. ఏలియా అహాబుతో ఒక భయంకరమైన ప్రవచనం చెప్పాడు. ఏ స్థలములో అయితే కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో, అదే స్థలములో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. అవును, నీ రక్తాన్నే.
ఈ మాటలతో ఒకటి స్పష్టమైపోయింది. అహాబు విజయం కేవలం ఒక భ్రమ. అతని గతి ఏంటో అప్పుడే నిర్ణయించబడింది. మరి ఈ విషాదగాథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? అధికారం, దురాశ, న్యాయం గురించి ఈ కథ మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. మొదటిది దురాశ. ఇతరులది ఆశించడమనేది వినాశనానికి దారితీస్తుందని ఈ కథ మనకు స్పష్టంగా చెబుతోంది. రెండవది న్యాయం. మనుషులను మోసం చేయొచ్చు, చట్టాలను వంచొచ్చు, కాని దైవ న్యాయం నుంచి ఎవ్వరూ ఎప్పటికీ తప్పించుకోలేరు. ఇక మూడవది కర్మఫలం. మనం చేసే అన్యాయం ఏదో ఒకరోజు మన దగ్గరికే తిరిగి వస్తుంది, ఖచ్చితంగా. చివరగా ఈ పురాతన కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. ఈనాటికి ఇది అంతే ముఖ్యం. అసలు అధికారం ఎప్పుడు న్యాయాన్ని అణగదొక్కుతుంది? ఆ గీత ఎక్కడ చెరిగిపోతుంది? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.